ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 197వ పేజీ 24వ కారిక ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం అన్యథా ద్వయనాశతః సంక్లేశస్యోపలబ్ధేశ్చ పరతంత్రాస్థితామతాం. గౌడపాదాచార్యుల వారు సాంఖ్య న్యాయ మతాలని ఖండించిన తర్వాత బౌద్ధ మతాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఆస్తిక మతాలు నాస్తిక మతాలు అని రెండు మతాలు. సాంఖ్య న్యాయ యోగ పూర్వమీమాంసక వీళ్ళందరూ కూడా ఆస్తిక మతాలు అని తెలుసుకున్నాం. బౌద్ధ మతం, జైన మతం, చార్వాక మతం వీరందరూ కూడా నాస్తిక మతాలు అని తెలుసుకున్నాం. వేదం మీద శ్రద్ధ విశ్వాసము లేని వాళ్ళని నాస్తికులు అంటారు. దేవుడి మీద వేదాల మీద నమ్మకం లేని వాళ్ళని నాస్తికులు అంటాం. కనుక ఈ నాస్తికులు చెప్పినటువంటి వాదము కూడా సరి అయినది కాదు అని ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు నిరాకరిస్తున్నారు. వాళ్ళు చెప్పేది సత్యం కాదు అని. అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా, అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా సత్యం అనేది ఏదో ఒక్కటే ఉంటుంది, కానీ అనేక సత్యాలు ఉండవు. ఈ జగత్తు విషయం గురించి, దేవుడి విషయం గురించి, ఈ జీవుడి విషయం గురించి సత్యం ఒక్కటే, బ్రహ్మ సత్యం. జీవుడు బ్రహ్మమే, పరమాత్మ బ్రహ్మమే, ఈ జగత్తంతా బ్రహ్మమే, ఆ పరమాత్మ చైతన్యమే ఉన్నది. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోక చాలా మతాల వాళ్ళు పరమాత్మ వేరు, జీవుడు వేరు, ఈ ప్రపంచం వేరు అని నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి వాళ్ళ సిద్ధాంతాలను చెప్పి వాళ్ళ శిష్యులకి ప్రచారం చేశారు. అలా ప్రచారం చేయడం వల్ల అదే సత్యం అనుకున్నారు ఆ శిష్యులు. అలా సత్యం అనుకోవడం వల్ల ఏమైంది అంటే, ఒక్కొక్కళ్ళు మోక్షం అంటే ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మోక్షం అనేది విధ విధాలుగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానానికి పరిధిలో వాళ్ళు చెప్తున్నారు. క్రిందటి వారం చెప్పాను, 40 మంది విద్యార్థుల్లో లెక్కలు చేసినప్పుడు ఆన్సర్ ఒకటే ఉంటుంది, అది టీచర్ గారికి తెలుసు. సరి అయిన సమాధానం ఒక లెక్కకి ఒక్కటే, అది టీచర్ గారికి తెలుసు ఏమిటి ఆన్సర్ అని. అందరికీ లెక్క ఇచ్చారు, అందరు రకరకాలుగా చేశారు వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి. చాలామందికి తప్పులు వచ్చినాయి ఆన్సర్లు, 2 3 మాత్రమే కరెక్ట్గా వచ్చినాయి. ఆ టీచర్ గారికి తెలుసు ఏది సత్యమో, ఇందులో ఏది సరి అయిన సమాధానమో వచ్చిందో ఆవిడికి తెలుసు. 30 మంది 35 మంది చెప్పారు కదా అని చెప్పి సత్యం కాదు కదా, అది సరి అయిన సమాధానం కాదు కదా. కనుక ఆ టీచర్ గారికి తెలుసు ఏది సత్యం అనే విషయం. ఆన్సర్ ఒకటే ఉంటుంది. 2 పిల్లలు సరిగ్గా చేశారు, ఆన్సర్ బాగా వచ్చింది. ఆ 2 చేసింది ఒకటేగా ఉంటుందా, విడివిడిగా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? ఒకటేగా ఉంటుంది.
అంటే సరి అయిన సమాధానం సత్యం అనేటువంటిది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది కానీ అనేక విధాలుగా ఉండదు. అన్ని మతాల వాళ్ళు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, బౌద్ధ మతం, జైన మతం, చార్వాక మతం వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వేదం చెప్పే సత్యం ఏమిటి అనేది అద్వైతం మాత్రమే. అద్వైత గురువుకు మాత్రమే సరియైన సమాధానం తెలుసు అని నిర్ణయించాలి. అద్వైత గురు, వేదాంత గురు, ఉత్తర మీమాంస, వేదంలో అంతభాగమైనటువంటి ఉత్తర మీమాంసంలో సరి అయిన సమాధానం చెప్పబడింది. అద్వైతమే సత్యం, బ్రహ్మమే సత్యం. ఇప్పుడు సత్యం అన్న తర్వాత సరి అయినదన్న తర్వాత చెప్పాలి వాళ్ళందరూ ఎందుకు తప్పు అని మనం చెప్పాలి. ఆ మిగతా వాళ్ళు చెప్పేటటువంటిది కూడా సరి అయినది కాదు, తప్పు అని మనం చెప్పాలి. చెప్పినప్పుడే నువ్వు సరి అయినది, నీది ఎట్లా కరెక్ట్ అనేది మనం నిర్ణయించగలుగుతాం. వాళ్ళది తప్పు అని తెలుసుకోవాలి. ఆ తప్పు అని చెప్పేటప్పుడు ఎలా తప్పు అని చెప్పాలి, ఏ కారణాల వల్ల తప్పు అని చెప్పాలి, అవన్నీ చెప్పిన తర్వాతనే నువ్వు చెప్పింది రైట్ అని నిర్ణయించాలి. టీచర్ గారు ఇది సరి అయిన ఆన్సర్ అని చెప్పి అన్నారనుకోండి, ఆవిడ లెక్క చేసి చూపించాలి. ఈ చేస్తే ఇలా రావాలి, ఇలా రాకపోతే అలా వచ్చిందంటే మీరు ఇక్కడ ఫలానా తప్పు చేశారు. అందులో స్టెప్స్ ఉంటాయి కదా లెక్కల్లో. ఆ స్టెప్స్ ఉన్నప్పుడు నువ్వు ఈ ఫలానా చోట తప్పు చేశావు, ఈ తప్పు వల్ల ఇది ఆన్సర్ సరికాదు, ఈ స్టెప్ తప్పు వల్ల ఈ ఆన్సర్ సరికాదు. ఆవిడ చెప్పాలా లేదా? స్టూడెంట్స్కి చెప్పాలి. చెప్పినప్పుడే ఆవిడ తన యొక్క ఆన్సర్ సమాధానం కరెక్ట్ అని నిరూపించగలుగుతుంది. లేకపోతే స్టూడెంట్స్ 30 మంది లేచి నిలబడి, ఏమండి మేము 30 మందికి సరి అయినవా, ఒక ఆన్సర్ వచ్చింది మీకు మాత్రం ఒకటి వచ్చిందంటే వాళ్ళందరూ పోట్లాడతారు. అప్పుడు టీచర్ గారు ఏం చేయాలి, నాయన మీ అందరికి వచ్చినా కూడా ఫలానా కారణం చేత ఇది తప్పు, ఈ స్టెప్ ఇక్కడ తప్పు చేశామని చెప్పి తీరాలి. అది గురువు యొక్క బాధ్యత, నిజమైన టీచర్ యొక్క బాధ్యత. పోతే పోనీండి మీరు ఏమన్నా చూసుకోండి అని చెప్పి వదిలిపెడితే సరి అయిన గురువు అలా బోధించరు కదా. అందుకని శాస్త్రం చదివేటప్పుడు మనం కూడా ఈ అద్వైత వేదాంతం చదువుతున్నాం, ఇది ఏ సత్యం అని ఎలా తెలుసు మీకు? అది తెలియాలి అంటే వాటన్నిటిలో ఉన్న దోషం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఈ జగత్తు సత్యం అంటున్నారు వాళ్ళు, ఈ జగత్తు సత్యం. బౌద్ధులు ఏమంటున్నారు? నలుగురు చెప్పాను బౌద్ధులు. నాస్తిక మతంలో మొత్తం 6 నాస్తిక మతాలు, 6 ఆస్తిక మతాలు. 6 ఆస్తిక మతాలు ఎవరెవరు? సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. మనం 6 ఆస్తికులం. సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వీళ్ళందరినీ పక్కన పెట్టాం మనం ఉత్తరమీమాంస ఉన్నాం. ఇప్పుడు నాస్తికులు 6 ఎవరండి అంటే చార్వాకులు. మొదట చార్వాకులు, చారు వాక్, వాళ్ళ వాక్కులే స్వీట్గా ఉంటాయి, మధురంగా మాట్లాడతారు. వాళ్ళని మనం అసలు నిరాకరణ చేయడానికి ఒక సిద్ధాంతంగా తీసుకోనే లేదు. ఎందుకంటే వాళ్ళు భౌతికవాదులు. శరీర సుఖమే ఇంకా పరమార్థం. వాళ్ళకి ఇంకా దేవుడు, దైవం, ఇటువంటి సూక్ష్మ శరీరం, పుణ్య పాపాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఆనందంగా జీవించు, ఎంతకాలం జీవిస్తావో, అంతేగాని ఏదో తపస్సు, వ్రతము, నోములు అంటూ పెట్టుకొని కూర్చోవాకు అంటారు వాళ్ళు. ఉన్ననాళ్ళు హాయిగా జీవించు, పోతాం ఎక్కడికి పోతాం, మళ్ళీ వస్తామా ఏమిటి రామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని బట్టి మనం ఒక విశ్లేషణ చేయాలి వాళ్ళ గురించి, భౌతికవాదుల గురించి. శరీరమే సర్వస్వం, ఇంద్రియ భోగాలే సర్వస్వం, వాటి కోసమే పాకులాడే మనుషుల గురించి మనం విచారణ చేయడం కానీ వాళ్ళ సిద్ధాంతంగా తీసుకోవడం కానీ. అందుకని శాస్త్రాల్లో వాళ్ళని ఎక్కడా కూడా వాళ్ళ గురించి మనం వాళ్ళ సిద్ధాంతం గురించి మాట్లాడలేదు. అది అవుట్. చార్వాకులు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చార్వాకులేనండి. దేశంలో ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా కూడా ఎక్కువ మంది చార్వాకులు. అంటే శరీరమే, ఇంద్రియాల సుఖాలే ప్రధానం. ఎంతకాలం ఉంటే హాయిగా అంతకాలం జీవించు, ఆనందంగా నీ కోరికలన్నీ తీర్చుకో.
అని చెప్పేవాళ్ళు వాళ్ళు. కనుక వాళ్ళని ఆ, మనం వారి గురించి మనం వాదించాం, వదిలిపెట్టేశాం. ఇప్పుడు ఇంకా 5గురు ఉన్నారు. జైనులు కూడా అంతగా విశ్లేషణ చెయ్యం వాళ్ళని గురించి కూడా, ఎందుకంటే వాళ్ళు నాస్తికులే. బౌద్ధ మతమే చాలా తీవ్రమైనటువంటి మతం. ఇందులో 4 రకాలు చెప్పాను: సౌత్రాంతిక, వైభాషిక, యోగాచార, మాధ్యమిక. ఈ నలుగురు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ సౌత్రాంతిక వైభాషిక ఇద్దరు ఈ ప్రపంచం సత్యం అంటున్నారు వాళ్ళు. ఈ ప్రపంచం సత్యం, మన చూసేది సత్యం. అద్వైతం ఏం చెప్తోంది? జగత్ మిథ్య అంటున్నది. వీళ్ళేం చెప్తున్నారు? జగత్ సత్యం. ఆస్తికుల్లో కూడా వాళ్ళందరికీ కూడా సత్యమే, అందరికీ సత్యమే, అద్వైతికి తప్ప. మనకు తప్ప ఈ జగత్ అంతా అందరికీ సత్యమే. సత్యమే కదండి స్వామిని అన్నారు. సత్యంగా నీకు కనపడుతున్నది సత్యం కాదు, అది సత్యంగా నీకు కనపడుతున్నది భ్రమ వల్ల. అది భ్రమ అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు శాస్త్రం ద్వారా. ఈ బౌద్ధులు, సౌత్రాంతికులు, వైభాషికులు ఏమంటారంటే ఈ జగత్తంతా సత్యం ఎలా అంటే ప్రత్యక్షంగా కనపడుతోంది కదండి, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఇది కుండ అని తెలుస్తోంది, ఇది పుష్పం అని తెలుస్తున్నది, కళ్ళకి ఇవన్నీ కనపడుతూ ఉంటే మిథ్య అంటారేమిటి? ఇంత చక్కగా ఆలోచన, పుష్పం చామంతి పువ్వు అనే ఆలోచన వచ్చింది కదా. ఇక్కడ ఆలోచన వచ్చిందంటే అక్కడ పుష్పం ఉండి ఉండాలా లేదా? ఇప్పుడు అది లెక్క వాళ్ళకి. ప్రత్యక్షంగా పుష్పం కనపడుతూ ఉంటే ఈ పుష్పం మనకు చామంతి పువ్వు అని మీకు ఆలోచన వచ్చిందా లేదా? కుండ అనే ఆలోచన వచ్చిందా లేదా? ఇప్పుడు రకరకాల పూలు, రకరకాల రంగులు, రకరకాలవన్నీ చూస్తున్నాం. ఇన్ని రకాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని ఆలోచనలు నీ మనసులో వచ్చినాయా? ఇన్ని ఆలోచనలు మనసులో వచ్చినాయి అంటే అన్ని వస్తువులు ఉన్నాయా లేదా బయట? 100% కరెక్టా కాదా అనిపిస్తున్నది మనకు. చూసారా, వాళ్ళు చెప్పేదే సత్యం అనిపిస్తున్నదా లేదా? ఇప్పుడు అది సత్యం కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇన్ని రకాల వస్తువులు ఉన్నప్పుడు అన్ని రకాల ఆలోచనలు నీకున్నాయి. అసలు నీకు ఇన్ని ఆలోచనలు వచ్చినాయి అంటేనే అవి ఉంటే కదా వస్తాయి. కనుక ఉన్నాయా లేదా బయట ప్రపంచం? ఇప్పుడు ఉన్నది అని అంటాడు. ఎవరు? సౌత్రాంతిక వైభాషిక మతాలు. ఇది ప్రత్యక్షంగా బాహ్య అర్థ అస్తిత్వవాది. బాహ్యార్థ అస్తిత్వవాది అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానం ఉన్నది అంటే అక్కడ వస్తువు ఉన్నది అని అర్థం. ఉభయ అస్తిత్వవాది అని పేరు ఇతనికి. ఉభయం అంటే ఏమిటి? ఇక్కడ ఆలోచన, జ్ఞానం, పుష్ప జ్ఞానం, కుండ జ్ఞానం, క్లిప్ జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడు మీకు ఇక్కడ జ్ఞానం ఉన్నది, బయట వస్తువు ఉన్నది. అర్థ అంటే పదార్థం, బయట వస్తువు, ఆ వస్తువు గురించిన జ్ఞానం ఉన్నాయా? ఇప్పుడు ఉభయ అస్తిత్వం, జ్ఞానము ఉన్నది, వస్తువు ఉన్నది, రెండు ఉంటే ఉభయ అస్తిత్వం. అస్తిత్వం అంటే ఉండడం, ఉభయం అంటే రెండు. ఇక్కడ జ్ఞానము ఉన్నది, బయట వస్తువు ఉన్నది, దానికి కరెస్పాండింగ్ వస్తువు. పుష్ప జ్ఞానం అయితే పుష్పం ఉంది, కుండ జ్ఞానం అయితే కుండ ఉన్నది. కనుక ఈ జ్ఞానం, ఈ పైన బయట వస్తువు, బాహ్యం, ఆంతర జ్ఞానం, బాహ్య వస్తువు రెండు ఉంటే ఉభయ అస్తిత్వవాది. ఎలా వచ్చింది? ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాను, ప్రత్యక్షంగా తెలుసుకున్నాను కనుక ఉభయ అస్తిత్వ ప్రత్యక్షవాది. ఉభయ ప్రత్యక్ష అస్తిత్వవాది, జ్ఞాన అర్థ. వైభాషికుడు ఏం చెప్పాడు? అనుమానం అన్నాడు. ప్రత్యక్షంగా కాదు, ఇక్కడ అనుమానం వల్ల నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. అనుమానం వల్ల అంటే ఏమిటి? ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దోమలు వస్తున్నాయండి, కుడుతున్నాయి కదా, కుట్టింది కాబట్టి, బాధ వచ్చింది కాబట్టి దోమ ఉన్నది అనుమానం. సంక్లేశ అంటున్నాడు మొదటి లైన్లో. చూడండి, ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం అన్యథా ద్వయనాశన. ప్రజ్ఞప్తి అంటే చైతన్యం, జ్ఞానం, కాన్షియస్నెస్ అంటారు, ఎరుక అంటారు. ఇక్కడ ఎరుక ఉన్నదా? ప్రజ్ఞప్తి అంటే ఎరుక, జ్ఞానం, చైతన్యం. తైత్రీయోపనిషత్తులో చూసాం, జ్ఞానం సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని.
జ్ఞానం అంటే చైతన్యం. సనిమిత్తత్వం, దానికి ఒక నిమిత్తం ఉన్నది, బాహ్య వస్తువు ఉన్నది. సనిమిత్తత్వం అంటే బాహ్య వస్తువు అని అర్థం. దానికి కారణం ఉన్నది, బాహ్య వస్తువు ఉన్నది. ఈ యొక్క ఆలోచన అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఒక వస్తువుతో కలిసి ఉన్నది అని అర్థం. సనిమిత్తం అంటే ఏమిటి? నిమిత్తేన సహ. ఇది క్లిప్ చూసారా? ఇప్పుడు మీకు క్లిప్ జ్ఞానం వచ్చిందా? ఇప్పుడు మీ జ్ఞానం క్లిప్పుతో సహా ఉన్నదా లేదా? ఉండబట్టి క్లిప్ జ్ఞానం అని వచ్చింది, లేకపోతే మీకేం తెలుస్తుంది? క్లిప్పు జ్ఞానం అంటే ఏమిటి? క్లిప్పేన సహ అని అర్థం. ప్రజ్ఞప్తి అంటే క్లిప్పుతో పాటుగా. అదేవిధంగా ఈ చామంతి పువ్వు చూసారా? చామంతి పువ్వుతో సహా ఉన్నది జ్ఞానం ఇప్పుడు మనకు. అందుకని చామంతి పువ్వు అనే జ్ఞానం వచ్చింది. అది సన్నిమిత్తత్వం అంటే. ఉన్నది కదా సన్నిమిత్తం, బాహ్యార్థం ఉన్నది కదా. అన్యథా, అలా నువ్వు లేదు అన్నావు అనుకో, ఒప్పుకోకపోతే అని అడుగుతున్నాడు మనల్ని, బౌద్ధుడు అడుగుతున్నాడు. ఉన్నదయ్యా, ఇది లేదే అన్నావు అనుకో, అన్యథా, నువ్వు కనుక అది లేదు అన్నావంటే ఏమవుతుంది? ద్వయనాశత, ద్వైతం అసంభవం అవుతుంది. ద్వైతం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు బయట పుష్పం ఉంది, ఇక్కడ జ్ఞానం ఉంది, రెండు ఉన్నాయి కదా, ద్వైతం కదా. ఇది పుష్పం, ఇది క్లిప్పు, ఇది కుండ, ఇవన్నీ ఏంటి? రకరకాల ద్వైతం. ఇవేమీ లేకపోతే ఏమవుతుంది? జ్ఞానం మాత్రమే ఉందనుకోండి, జ్ఞానం మాత్రమే ఉన్నది, ఏమీ లేదు, అద్వైతం అవుతుంది. ద్వైతం అసంభవం అవుతుంది అంటున్నారు వాళ్ళు. ఈ 24వ శ్లోకంలో సౌత్రాంతికుడు వైభాషికుడు చెప్పేది. మొదటి లైన్ ఏమో సౌత్రాంతికుడు, రెండో లైన్లో వైభాషికుడు బౌద్ధ మతం. వీళ్ళిద్దరూ ఈ శ్లోకంలో చెప్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని. తర్వాత శ్లోకంలో గౌడపాదాచార్యుల వారు యోగాచార్యుడితో కలిసి వీళ్ళిద్దరిని ఊస్ట్ చేస్తారు. ఊస్ట్ అంటే నిరాకరిస్తారు, డిస్మిస్ చేస్తాం. ఇప్పుడు ఈ బాహ్య పదార్థం నువ్వు లేదే అన్నావు అనుకో, పుష్పం లేదు, క్లిప్ లేదు, కుండ లేదు అంటే లేదు లేదు అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది, అద్వైతం అయిపోతుంది, ద్వైతం లేకుండా పోతుంది. కనుక అన్యథా లేకపోతే ద్వయనాశత, ఈ యొక్క ద్వైత ప్రపంచమే ఉండదు. ఇన్ని రంగులు, ఇన్ని పుష్పాలు, ఇన్ని పండ్లు, ఇన్ని కాయలు, ఇన్ని స్థలాలు, ఇన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ద్వైతం ఉంది కదండి. మీరేమీ లేదంటే ద్వైతం లేకుండా పోతుంది కదా. పోతే పోనీ అంటే కాదు కాదు ఎట్లా అంటారు అలా? ఇంకో వైభాషికుడు చెప్తున్నాడు రెండో లైన్లో, ప్రత్యక్షంగా కాదండి. ఇప్పుడు అగ్ని ఉన్నదనుకోండి, పక్కన వేడిగా ఉన్నది, నిప్పు ఉన్నది, వేడిగా ఉంది, నిప్పు ఉన్నది. మీకు బాధ వేడి తగులుతుందా లేదా? వేడి తగులుతుందా లేదా? తగులుతుంది. ఇంకా ఒక వారం రోజులు పోతే మనకే తెలుస్తుంది వేడి గాలి. వేడి గాలి వచ్చినప్పుడు తగులుతుంది శరీరానికి. ఆ వేడి ఉష్ణత వల్ల క్లేశం ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందా ఉండదా? కాస్త స్టవ్ మీద పెట్టిన గిన్నె పట్టుకుంటేనే అబ్బా అంటాం. అప్పుడు చెప్పు నాయన, బాహ్య వస్తువు ఉన్నదా లేదా అని అడుగుతాడు వాడు. మనం లేదంటే ఆ పాత్ర పెట్టాను స్టవ్ మీద పట్టుకో అంటాడు. వాళ్ళు ఏమంటారు? బాహ్య వస్తువు లేదు అంటున్నావు కదా, అగ్ని దాహం అంటే దహన శక్తి ఉన్న అగ్ని మనల్ని దహిస్తే క్లేశం ఉన్నదా లేదా? అప్పుడు ఈ అనుమానం వల్ల, నాకు బాధ ఉండడం వల్ల దోమ కుట్టిందనుకోండి, బాధ ఉంటుందా ఉండదా? దోమ కుడితే బాధ ఉంటుంది. ఇది దేనికి బాధ లేదు? పొద్దున్న నుంచి రాత్రి దాకా మనకు బాధలే కదా. ఎన్ని బాధలు పడుతున్నాం. ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఈ బాధలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట వస్తువుల నుంచే కదా వస్తున్నాయి. బయట వస్తువుల నుంచి వస్తున్నప్పుడు బయట వస్తువులు ఉన్నాయా లేదా? నాకు బాధ కలుగుతున్నది కాబట్టి అనుమానిస్తున్నాను నేను. ఇప్పుడు నాకు బాధ కలుగుతున్నది కాబట్టి బయట నుంచి బయట వస్తువులు ఉన్నాయి, కరెక్టే కదా అంటారు. వాళ్ళు చెప్పేది కరెక్ట్గా అనిపిస్తుందా లేదా మనకి? ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఉంది? 100% కరెక్ట్. చూడండి, ఇంత 100%గా కరెక్ట్ అనిపిస్తున్న దాన్ని
యోగాచార మతం అయినటువంటి బుద్ధుడు బౌద్ధ మతం ఏముంటుంది? తప్పంటున్నది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యోగాచార బౌద్ధ మతం గౌడపాదాచార్యుల వారు ఇప్పుడు యోగాచార మతంతో చేరుతున్నారు కొంచెం టెంపరీగా. గౌడపాదాచార్యుల వారు నిరాకరించే అవసరం లేదు. బౌద్ధ మతంలోనే మూడవ బౌద్ధ మతం యోగాచార మతం, ఆయనే వీళ్ళిద్దరిని నిరాకరిస్తున్నాడు. అప్పుడు గౌడపాద వారు ఏం చేయాలి? వీడితో చేరతారనమాట కాసేపు, యోగాచార్యుడితో. యోగాచార మతంతో చేరి మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని నిరాకరిద్దాం అన్నారు. సో గౌడపాదాచార్యుల వారు యోగాచార మతం ద్వారా వీళ్ళు నిరాకరిస్తారు. ఎందుకంటే యోగాచార్యుడే నిరాకరిస్తున్నాడు కదా, ఇంకా గౌడపాదాచార్యుల వారు చేయవలసిన పని ఏం లేదు. అందుకని ఆయన వెనకాల నుంచుంటారు. ఈయన నువ్వు చెప్పేది యోగాచార్యుడు చెప్పేది కరెక్ట్ అని చెప్పి యోగాచార్య మతంతో వెళ్ళి వాళ్ళిద్దరినీ నిరాకరించాలి. తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఈ యోగాచార మతాన్ని గౌడపాదాచార్యుల వారు నిరాకరిస్తారు. అర్థమైందా? అది ఇక్కడ మనకిప్పుడు. అందుకని 24వ శ్లోకంలో సౌత్రాంతిక వైభాషిక బౌద్ధ మతాలని యోగాచార మతం నిరాకరిస్తున్నది. దానికి సహకారంగా గౌడపాదాచార్యుల వారు కూడా అంగీకరిస్తున్నారు యోగాచార మతాన్ని తాత్కాలికంగా వీళ్ళిద్దరిని నిరాకరించడం కోసం యోగాచార మతంతో చేరినట్లుగా, స్నేహం చేసినట్లుగా కొంచెంసేపు కలిసి వాళ్ళిద్దరిని నిరాకరించిన తర్వాత అప్పుడు 26 నుంచి 25 ఏమో యోగాచార మతం సౌత్రాంతిక వైభాషికల్ని నిరాకరిస్తుంది 25లో. 26లో గౌడపాదాచార్యుల వారు 26, 27లో గౌడపాదాచార్యుల వారు యోగాచార మతాన్ని నిరాకరిస్తారు. అది విషయం. ఈవేళ చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మనంతా సౌత్రాంతిక వైభాషికల్లో ఉన్నాం. ఇప్పుడు యోగాచార మతానికి రావాలి మనం. యోగాచార మతం నుంచి అది కూడా నిరాకరించబడాలి. అప్పుడు గౌడపాదాచార మతంలోకి వెళ్ళినట్టు మనం. మతం అంటే ఏదో మతం అనుకోవకండి, సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. అది వారు చెప్పారో శంకరాచార్యులు వారు చెప్పారో అనేది కాదు. వేదంలో చెప్పబడినటువంటి పరమ సత్యాన్ని ఎవరైతే సరిగా చెప్తున్నారో వాళ్ళే మనకు ఆచార్యులు. కానీ వేదంలో చెప్పబడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా అన్వయించుకునే వాళ్ళు మనకు ఆచార్యులు కాదు. ఎంతసేపు చెప్పాను చూసారు ఒక సెంటెన్సు. వేదంలో చెప్పిన దాన్ని మనకు సత్యంగా చెప్పేవాళ్లే ఆచార్యులు. కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకు పేరుతో పని లేదు. అది సరిగా అన్వయించకుండా తప్పుగా అన్వయించి చెప్పిన వాళ్ళు మనకు ఆచార్యులు కాదు, ఎంత గొప్పవాళ్ళైనా సరే. అందుకని మనం ఏదో గౌడపాదాచార్యుల వారి మతమనో శంకరాచార్యుల వారి మతమనో అనుకోకండి. అర్థమైందా? శంకరాచార్యుల వారు గౌడపాదాచార్యుల వారు చెప్పింది వేదాంతానికి అన్వయానికి కరెక్ట్గా ఉన్నది. మన అనుభవానికి, ప్రత్యక్షానికి, మన అనుభవానికి, యుక్తికి, శృతికి అన్నిటికీ సరిగ్గా ఉండడం వల్ల వాళ్ళని మనం అంగీకరించాం. అంతేకాని మీ స్వామిని వారు అంటే మా స్వామిని వారు శంకరాచార్యుల వారి మతం అని చెప్పకండి ఎవరికి. చూడటానికి శంకరాచార్యుల వారిలాగా వేసుకుంటాం వేషం అని అలా చెప్పకూడదు. వేదాంతంలో అన్వయం ఎలా చెప్పబడిందో అలా చెప్పేదే అద్వైతం. అద్వైత మతం అంది. మతం కాదు అది. అద్వైతం అనేది మతం కాదు. అద్వైతం అనేది బ్రహ్మ. ఏకం బ్రహ్మ అనేది అద్వైతం. కనుక ఈయన ఏమంటున్నాడు? సంక్లేశస్య ఉపలబ్ధే. ఇక్కడ ఉపలబ్ధే అంటే అనుమానం ద్వారా తెలుసుకున్నాడు. చూసారా? ఇక్కడ అనుమానం ద్వారా బాహ్య పదార్థం ఉందని తెలుసుకున్నాడు వైభాషికుడు. ముందేమో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు సౌత్రాంతికుడు. ఉపలబ్ధి అనడం వల్ల ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి? బాహ్యార్థ అనుమేయవాది. అనేక రకాలైన వస్తువుల వల్ల మనకు అనేక రకాల బాధ ఉన్నది, సుఖం ఉన్నది. ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుంది కొంతమందికి. ఐస్ క్రీమ్ ఉందా లేదా? రసగుల్లా తింటే ఆనందంగా ఉందన్నాడు. రసగుల్లా ఉందా లేదా? నీకు ఆనందం వచ్చింది కాబట్టి రసగుల్లా ఉన్నది. నీకు ఆనందం వచ్చినది కాబట్టి నీకు ఆ వస్తువు ఉన్నది అని అంటున్నాం మనం. దుఃఖం వచ్చింది కాబట్టి
నీకు బాధ కలిగింది కాబట్టి ఆ దోమో చీమో నల్లో ఏదో ఒకటి ఉన్నది. నిన్ను బాధించినది అగ్ని కానీ ఉష్ణత అది కానీ ఉన్నది బయట. లేనిది నీకు దుఃఖం సుఖం ఎట్లా వస్తున్నది? నాకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయి కాబట్టి బాహ్య పదార్థాలు సుఖాన్ని ఇచ్చేవి ఉన్నాయి, దుఃఖాన్ని ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఆకలి అవుతుంది బాగా, దుఃఖమా సుఖమా? దుఃఖం. ఆకలి అవుతుంది కాబట్టి నేను బయట ఆహారం తింటే ఆకలి తీరుతుంది కాబట్టి, ఇప్పుడు అన్నం ఉన్నదా లేదా, ఇడ్లీ ఉన్నాయా లేదా బయట, ఏమంటే అది ఉండబట్టే కదా, తినబట్టే కదా నాకు ఆకలి తీరితే కదా నాకు సుఖం వచ్చింది, అవి లేకపోతే నాకు దుఃఖమే కదా. ఏమిటండి మీరు చెప్పేది? వాడు చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా? ఇప్పుడు చూడండి, యోగాచార్యుడు వస్తున్నాడు. ఏం చెప్పబోతున్నాడు? నువ్వు ప్రత్యక్షంగా చూసేవైనా సరే, అనుమానం ద్వారా తెలుసుకునేవైనా సరే, అవి ఉన్నట్లుగాని సత్యంగా లేవు అంటున్నారు. అవి సత్యంగా లేవు, వాస్తవంగా లేవు, వ్యావహారికంగా ఉన్నాయి కానీ అవి పారమార్థికంగా లేవు. ఎంత కష్టం చూడండి ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం. చాలా కష్టం. ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పింది 24వ శ్లోకంలో చెప్పింది చక్కగా సరిపోయింది మనకు, మన అనుభవానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు యోగాచార్యుడు చెప్పేది మన అనుభవానికి విరుద్ధంగా చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడో చూడాలి. బిక్కు బిక్కుమంటూ ఏమి లేదనబోతున్నాడు. జ్ఞానం మాత్రమే ఉంది కానీ బయట వస్తువు లేదంటున్నాడు యోగాచార్యుడు. జ్ఞానం మాత్ర అస్తిత్వవాది. జ్ఞాన మాత్ర అస్తిత్వవాది అంటే బాహ్య అర్థ నాస్తిత్వవాది యోగాచార మతం. చదువుతాం ఈ కారిక, 25వ కారిక. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే యుక్తి దర్శనాత్ నిమిత్తస్యానిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్. ఇప్పుడు ఈ సౌత్రాంతిక వైభాషిక మతాలనే హీనయాన బౌద్ధ మతం అంటారు. యోగాచార మతాన్నేమో మహాయాన బౌద్ధ మతం అంటాం. హీనయాన బౌద్ధ మతం, మహాయాన బౌద్ధ మతం. ఇప్పుడు మహాయాన బౌద్ధ మతం అంటే ఏమిటి అంటే వాళ్ళది ఉత్కృష్టమైనటువంటి మోక్ష మార్గం అని మహాయానం అని పెట్టుకున్నారు వాళ్ళు పేర్లు. ఈ సౌత్రాంతిక వైభాషికులకేమో హీనయానం బౌద్ధ మతం అంటే నికృష్టమైనటువంటి మోక్ష మార్గం అని అర్థం. నికృష్టమైన మోక్ష మార్గం. మోక్ష మార్గం వెళ్ళడానికి ఒక నిష్కృష్ట మార్గం, మోక్షాన్ని పొందడానికి ఒక నికృష్ట మార్గం అని. మోక్షాన్ని పొందడానికి వాళ్ళు మోక్షాన్ని గురించి మాట్లాడతారు. మోక్షాన్ని పొందడానికి ఉత్కృష్ట మార్గం అనేది మహాయాన బౌద్ధ మతం. ఈ యోగాచార్యుడు మహాయాన బౌద్ధ మతానికి చెందినవాడు. ఈ యోగాచార మతం అనే వాళ్ళు ఏం చెప్తారంటే బయట వస్తువు లేనే లేదు, బాహ్య అర్థ నాస్తి, నాస్తిత్వవాది. బాహ్య పదార్థము నిజంగా లేదు. మరి ఏమిటి ఉన్నది? ఎరుక మాత్రమే ఉన్నది, చైతన్యం మాత్రమే ఉన్నది, కాన్షియస్నెస్ మాత్రమే ఉన్నది, జ్ఞానం మాత్రమే ఉన్నది, కానీ నిజంగా బాహ్య పదార్థం లేదు. ఎందుకయ్యా లేదు అంటే ఇప్పుడు ఆయన యుక్తి చెప్తున్నాడు ఎందుకని లేదు. మీకు ఉదాహరణలు చెప్పి ఆ తర్వాత శ్లోకంలోకి తీసుకెళ్తా, లేకపోతే ఆయన చెప్పేది ఏం అర్థం కాదు మనకు. సనిమిత్తం అన్నాడు ఇందాక. వాళ్ళెవరు? హీనయానం వాళ్ళు. అందుకని హీనయానం అంటాను. సౌత్రాంతిక వైభాషిక ఇద్దరిని కలిపి హీనయానం. హీనయానం అతను ఏమన్నాడు? బయట వస్తువు ఉన్నదన్నాడు. నిమిత్తం ఉన్నారు, నిమిత్తేన సహా ఉంది. నీ జ్ఞానం అనేది ఒక వస్తువుతో సహా ఉన్నదన్నాడు. ఈయనేమంటున్నాడు? సనిమిత్తత్వం అది యుక్తి దర్శనాత్ అనిమిత్తత్వం. యుక్తితో ఆలోచిస్తే నువ్వు చెప్పేది బాగానే ఉంది, చాలా సత్యం అనిపిస్తుంది వినేవాళ్ళకు కూడా,
ఏ గురువు చెప్పినా కూడా నువ్వు చెప్పేదే సత్యం అనిపిస్తుంది పాపం వాళ్ళకి. నేను ఒప్పుకుంటాను, సత్యం అనిపించినంత మాత్రాన అది సత్యం కాదన్నాడు. నువ్వు నిమిత్తం ఉందన్నావు కదా, నేను చెప్తాను నిమిత్తం లేదంటున్నాను. నువ్వు పుష్పం ఉందన్నావు కదా, జ్ఞానం చామంతి పుష్ప జ్ఞానం. చామంతి పుష్ప జ్ఞానం అంటే జ్ఞానంతో సహా చామంతి పుష్పం రెండు కలిసి ఉన్నాయి. మీకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది అంటే, ఇప్పుడు స్వామిని గారు ఉన్నారు అని జ్ఞానం ఉందా మీకు? ఇక్కడ మీరు నన్ను చూస్తున్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా, స్వామిని గారు ఉన్నారు అంటే మీ యొక్క జ్ఞానం స్వామిని గారుతో సహా ఉన్నది ఇప్పుడు. లేకపోతే జ్ఞానం అనేది ఒక్కటే కదా ఉండాలి. ఇప్పుడు స్వామినితో సహా ఉండడం వల్ల అది స్వామిని గారు ఉన్నారు ఇక్కడనే జ్ఞానం వచ్చింది. అర్థమవుతోంది కదా, సింపుల్గానే ఉందా? యోగాచార్యుడు అంటాడు, నువ్వు చెప్పింది చాలా చక్కగా ఉన్నది అన్నాడు. నువ్వు చెప్పింది చాలా చక్కగా ఉంది వినడానికి, అందులో ఎటువంటి దోషం కనపడడం లేదు, నేను అంగీకరిస్తాను. కానీ కొంచెం యుక్తితో ఆలోచించి చూడు. యుక్తితో అంటే లాజిక్. దాన్ని కనుక మనం లోపల తీవ్రంగా దాన్ని విచారణ చేసి చూస్తే నిజంగా ఆ నిమిత్తం వస్తువు బయట లేదు నాయనా అన్నాడు. ఎలా కనుక్కుంటావు ఇప్పుడు చెప్పాలి. ఎలా చెప్తారంటే ఆయన, ఈ కుండ ఉందన్నావు కదా, కుండ ఎక్కడున్నది? మట్టి కదా ఉన్నది. కుండ అనేది లేదు కదా, మట్టే కదా ఉన్నది. నీకు మట్టి కుండగా కనపడుతోంది, కుండ అనే వస్తువు ఉన్నదా అడుగుతున్నారు ఆయన. ఇందాకేం చెప్పావు నువ్వు? కుండ ఉన్నది కాబట్టి నాకు కుండ జ్ఞానం వచ్చిందన్నావు. అప్పుడు అది కరెక్ట్ అనిపించిందా లేదా? ఇప్పుడు చూడండి, మరి కుండ మట్టి కంటే వేరైన ద్రవ్యం లేదు అసలు. కుండ అనే వస్తువు ఉన్నదా? మరి నీకు ఇందాక కుండ జ్ఞానం ఎట్లా వచ్చింది? చూసారా? అంటే నీ వచ్చిన జ్ఞానం కుండ జ్ఞానం సరి అయినది కాదని తెలిసిపోయిందా లేదా? కుండ కంటే మంచి ఉదాహరణ ఏమిటి తెలుసా? మీ చేతికి పెట్టుకున్న ఉంగరం, మీ మెడలో వేసుకున్న గొలుసు, మీ చేతులకు వేసుకున్న గాజులు. గాజు ఉన్నది, ఉంగరం ఉన్నది అనే జ్ఞానం ఉన్నదా లేదా? గొలుసు ఉన్నది. యోగాచార్యుడు అడుగుతున్నాడు, బంగారమే ఉన్నది కానీ ఉంగరం లేదు, గొలుసు లేదు, గాజు లేదు. చెప్పు, ఎక్కడుంది పదార్థం బయట? అనేక రకాలుగా ఉన్నాయన్నావే ఇందాక. ఉన్నది ఒక్క బంగారమేగా. కాళ్ళ దగ్గర నుంచి చెవుల దాకా ఎన్ని రకాలు పెట్టుకున్నావు ఇప్పుడు? మెట్టెలు, పట్టాలు, గాజులు, ఉంగరాలు, ముక్కు పడక, చెవులకు దిద్దులు, ఇవన్నీ కలిపి ఏమిటి? బంగారం. ఎన్నున్నాయి నాయనా చెప్పు ఇప్పుడు బయట? మరి ఇందాక చాలా ఉన్నాయన్నావుగా. ఒక్కటే. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు, ఆ ఒక్కటైన బంగారం కూడా అసలు బంగారం అనేది ఎక్కడుంది? ముడి పదార్థం అది. దాన్ని ఏమంటారు? మాలిక్యూల్స్ అంటారు, పరమాణువులు. పరమాణువులన్నీ కలిసి బంగారం అని పేరు పెట్టుకున్నావు నువ్వు. బంగారం అని పేరు పెట్టావు. కళ్యాణ్ అని చెప్పి జ్యువెలరీ షాపు తెరవబోతున్నారు పాండ్య బజార్లో. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు ఓపెన్ చేయడానికి. మనం పోయి చెప్తాం, ఏమీ లేదు ఇక్కడ, ఇక్కడ చెప్తాం, అక్కడ చెప్పాం. ఆభరణాలే లేవు, బంగారమే ఉన్నది. బంగారం కూడా ఎక్కడుంది నాయన? అది ఒక రకమైనటువంటి లోహం. అది మెరుస్తుండడం వల్ల నువ్వు విలువిచ్చావు. కానీ ఇనుముకి బంగారానికి ఏమిటి తేడా? ఇదేమో నల్లగా ఉంది, అది మెరుస్తున్నది. మెరిసేటప్పటికి నువ్వు మెడలో వేసుకునేటప్పటికి దానికి వాల్యూ పెరిగిపోయింది. అంతేకాని బంగారం అనేది కూడా ఏముందండి? పరమాణువులే కదా, అణువులే కదా, అన్నీ కలిస్తే మాలిక్యూల్స్, పార్టికల్స్ అంటారు. ఇవన్నీ కలిసి కలిసి అయింది. అది ఒక లోహం, ఒక లోహం, మెటల్. అది తెలుసా మనకు? అసలు బంగారం మెటల్ అని తెలుసా? లోహం అని తెలుసా అసలు? ఇప్పుడు బంగారం అనేది కూడా లేదు, లోహం ఉన్నది, మెటల్ ఉన్నది. అది పార్టికల్స్ అంటారు, పరమాణువులు అంటారు. పరమాణువులన్నీ ఒక చోట కలిస్తే బంగారం అని పేరు పెట్టావు. బంగారం అనేది లేదు. ఆ బంగారాన్నే మార్చి 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 కంసాలి వాడు చేస్తే ఇన్ని రకాలు ఉన్నాయి అంటున్నావు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఉన్నాయి?
ఇప్పుడు నీకు బంగారం, గాజు జ్ఞానం, గాజుల జ్ఞానం, ఉంగర జ్ఞానం, గొలుసు జ్ఞానం, పట్టాల జ్ఞానం, మెట్టెల జ్ఞానం, ఈ జ్ఞానాలన్నీ ఆ వస్తువులన్నీ నిజమా? అయిపోయింది వాళ్ళ పని. చూసారా? ఈ కుండ, మూకుడు, బాణ ఇవన్నీ పేర్లే కానీ మట్టి ఒక్కటే కదా. మట్టి అంటే ఏముంది? భూమి. భూమి అంటే ఏముంది? అన్నీ కూడా కెమికల్స్. భూమి అనేది కూడా లేదు. కనుక ఇలా చూసుకుంటూ పోతే ఆ వస్తువులు నిజంగా లేనే లేవు. ఇప్పుడు పుష్పం అనేది ఉన్నదా? రెక్క కాకుండా ఇది ఒక రెక్క. చెప్పాను కదా పోయినసారి. పుష్పం జ్ఞానం వచ్చింది. ఏమండి పుష్పం జ్ఞానం వచ్చింది కాబట్టి పుష్పం ఉన్నదండి అన్నాడు. నాయన ఈ రెక్క తీసేయి, ఈ రెక్క తీసేయి, ఈ రెక్క తీసేయి. ఒక్కొక్క రెక్క తీసేస్తే పుష్పం ఎక్కడుందండి? రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలన్నీ తీసేస్తే పుష్పం అనేదే లేదు కదా. ఇలా ఒక్కొక్క వస్తువుని, దారం చీర చూస్తున్నా అన్నాం, ఒక్కొక్క దారం పోగు తీసేయి, చీర ఎక్కడుంది? ఇలా ఆలోచిస్తే ఇప్పుడు ఈ డెస్క్ ఉంది, బెంచ్ ఉంది, ఉన్నదేమిటి? చెక్క, కొయ్య. చెక్క మాత్రమే ఉంది. డెస్క్ అనే పేరు ఉంది, బెంచ్ అనే పేరు ఉంది, కుర్చీ అనే పేరు ఉంది. ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒక చెక్క మాత్రమే. ఆ చెక్క కూడా ఏమిట్రా అంటే చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. వాచారంభణం ఇవన్నీ నీ నాలిక మీద ఉన్నాయి, కానీ ఈ పేర్లన్నీ కూడా నిజంగా బయట లేవు. ఇప్పుడు గాజు అనేది నువ్వు అంటున్నావు, ఉంగరం అనేది నీ నాలిక మీద ఉన్నది. నీ నాలికలో నుంచి పలుకుతున్న మాటే కానీ అది పదమే కానీ నిజంగా పదార్థం ఉన్నదా బయట? అది నీ నాలుక మీద ఉన్నటువంటి నడయాడేటటువంటి పదం. అది ఉంగరం, గొలుసు, గాజు అని నాలుక మీద ఉన్నదా బయట ఉన్నదా? నాలుక మీద ఉన్నది కాబట్టి దానికి నువ్వు ఆ వస్తువుగా ఆ బంగారాన్ని చూస్తున్నావు కానీ ఉంగరాన్ని చూడాల. నువ్వు ఉంగరాన్ని చూసేటప్పుడు నువ్వేం చూస్తున్నావు? గొలుసు చూసేటప్పుడు నువ్వేం చూస్తున్నావు? గాజులు చూసేటప్పుడు ఏం చూస్తున్నావు? బంగారం. ఏమండి గొలుసు చూసేటప్పుడు నేను గొలుసే చూస్తున్నానండి అన్నాడు. గొలుసు కాదు నాయన, చూస్తున్నది బంగారమే. అది సత్యమే కదా. ఇది యుక్తి అంటే. ఇలా యుక్తిగా ఆలోచిస్తే చెప్తున్నారు చూడండి. ఇప్పుడు శ్లోకం చూడండి. అన్ని పేర్లు ఇవన్నీ కూడా ఊరికి వ్యవహారానికి మనం పెట్టుకున్నాం. ఒరే ఆ బంగారం తీసుకురారంటే ఏం తీసుకొస్తాడు? వ్యవహారం కోసం ఇన్ని పేర్లు పెట్టుకున్నాం. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే. ఉంటే ఉండవచ్చు కాక ఇష్యతే అన్నారు. సరే ఇష్యతే, అది ఒప్పుకుందాం. ఈ చూసేవాడికి అనేక వస్తువులు ఉన్నాయని చెప్పి ఒప్పుకుందాం. కానీ ఆ కానీ పెడుతున్నారు మధ్యలో. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే. ప్రజ్ఞప్తే అంటే ఈ చూసేవాడు, ఈ తెలుసుకునేవాడు, అబ్జర్వర్ అంటారు. ఈ వస్తువులను చూసేవాడు, తెలుసుకునేవాడు ఉన్నాడు కదా, వీడేం చెప్తున్నాడు? ప్రజ్ఞప్తే ఇతనికి సనిమిత్తత్వం ఇష్యతే. ఉంటే ఉండొచ్చు వస్తువులు, కానీ నువ్వు విచారణ చేసావా ఎప్పుడన్నా? చూడు, ఇలా విచారణ చెయ్యి. ఏమిటది? భూత దర్శనాత్ నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే. భూత దర్శనాత్, ఎప్పుడైతే నీకు సత్యం తెలుస్తుందో, ఆ సత్యాన్ని తెలుసుకుంటావో. ఏమిటి? దీని సత్యం మట్టి, ఆభరణాల సత్యం బంగారం, వస్త్రముల యొక్క సత్యం దారం. అది తెలుసుకున్నప్పుడు ఆ పేర్లన్నీ మిథ్యా కాదా? ఆ వస్త్రం యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు అది మిథ్యా కాదా? ఆ వస్త్రం పేరు మిథ్యా. అదేవిధంగా గొలుసు, గాజు, బంగారం, ఉంగరాలు ఇవన్నీ పెట్టినప్పుడు అవన్నీ మిథ్యా కాదా? ఏం తెలుసుకున్నావు అక్కడ? సత్యం బంగారం అని తెలుసుకున్నావు. బంగారం అని తెలుసుకున్నప్పుడు ఈ పేర్లన్నీ నిజంగా లేవని తెలిసినాయా లేదా నీకు? ఇప్పుడు ఇక్కడే తెలిసినాయా లేదా క్లాసులోనే? ఎలా తెలిసినాయి? దాని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఏమిటది? బంగారం. బంగారం దాని సత్యాన్ని నువ్వు తెలుసుకోవడం వల్ల ఏమండి నిజంగానే ఉంగరం లేదు, గాజు లేదు, గొలుసు లేదు, ఉన్నది బంగారమే కదా. దాని సత్యాన్ని తెలుసుకోగానే అవి లేవని నీకు తెలిసినాయా లేదా? ఇప్పుడు సన్నిమిత్తత్వం అనిమిత్తత్వం భవతి అన్నారు. అంటే నిమిత్తస్య భూత దర్శనాత్. భూతం అంటే స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు.
దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు. గాజు స్వరూపం ఏంటి? గొలుసు స్వరూపం ఏంటి? బంగారం. కుండ స్వరూపం ఏమిటి? మట్టి. వస్త్రం స్వరూపం ఏమిటి? దారం. దాని స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వస్తువు, ఆ పేరు, ఆ రూపం నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా? అసత్యం. భూత దర్శనాత్ దాని స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల సనిమిత్తస్య, నువ్వేదైతే ఇందాక సమినిమిత్తం అన్నావు చూసావా ఆ వస్తువు, అనిమిత్తత్వం భవతి అన్నారు. అది నిజంగా వస్తువు లేదని నీకు తెలిసిపోతుంది. అక్కడ చూడు స్వామిని చెప్తున్నారు ఆ స్టూడెంట్స్కి, వాళ్ళకి అర్థమైపోయింది. నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు యోగాచార్యుడు వాళ్ళని. ఇక్కడ స్వామిని చెప్పారు క్లాసులో, వాళ్ళకందరికీ అర్థమైపోయింది, ఇంకా నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నారు. ఊరికి జోక్. ఓకే, కనుక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ నామరూపాలన్నీ కంటికి కనపడుతున్నా కూడా, ఏమండి ఇప్పుడు మీకు నేను సత్యాన్ని బంగారాన్ని తెలుసుకున్న తర్వాత గొలుసు లేకుండా పోయిందా? మీ మెడలో గొలుసు అట్లాగే ఉందా? మీ చేతిలో ఉంగరం పోయిందా ఎక్కడికన్నా? పోలేదు కదా. గాజులు అట్లాగే ఉన్నాయి. కానీ ఏం తెలుసుకున్నారు? సత్యత్వాన్ని, భూత దర్శనం, స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అవి వేసుకున్నా కూడా లేనట్టే. మీరు చేతులకు ఏం వేసుకున్నారు ఇప్పుడు చెప్పండి? బంగారం వేసుకున్నారు. చేతులకు ఏం వేసుకున్నారంటే బంగారం వేసుకున్నారు అనం, గాజు వేసుకున్నామంటాం. బంగారానికి మీరేం పేరు పెట్టారు? గాజు అని పెట్టారు. చేతికి బంగారం వేసుకున్నామని చెప్తామా? అందుకని అమ్మాయి పెళ్ళప్పుడు మా అమ్మాయికి 20 సెవర్ల గాజులు పెట్టామని చెప్పాను. చూసారా? 20 సెవర్ల బంగారం పెట్టామండి అంటాం. గాజు పెట్టామనొచ్చు కదా. ఇప్పుడు యోగాచార మతం కరెక్టా, సౌత్రాంతిక వైభాషిక మతం కరెక్టా? యోగాచార మతం కరెక్ట్. మా అమ్మాయికి బంగారం పెట్టామంటాం కానీ మా అమ్మాయికి గొలుసులు పెట్టామని చెప్పాను. మీరు ఎన్ని గొలుసులు పెట్టుకుంటే మాకెందుకు, ఎన్ని గాజులు వేస్తే మాకెందుకు? వాళ్ళు ఏమంటారో పెళ్లి వాళ్ళు, ఎన్ని సెవరన్లు పెట్టారో చెప్పండి అంటారు. ఎంత జ్ఞానం చూసారా వాళ్ళకి? మీ అమ్మాయికి ఎన్ని సెవరన్లు బంగారం పెట్టారో చెప్పండి, కానీ మీరు ఉంగరం చేయించుకుంటారో, గాజులే చేయించుకుంటారో, పట్టాలే చేయించుకుంటారో, చంద్రహారమే చేయించుకుంటారో మాకెందుకు? కావలసింది బంగారం, వాల్యూ. అక్కడ బంగారానికే వాల్యూ. కానీ ఆ అమ్మాయి ఏ ఆభరణాలు వేసుకుంటే ఎవరికి కావాలి? ఇప్పుడు అర్థమైంది. ఇది బాగుంది ఎగ్జాంపుల్ మీకు, ఇలా చెబితే అర్థమవుతుంది. కనుక భూత దర్శనాత్, నువ్వు సనిమిత్తం అని ఏదైతే అన్నావో అనిమిత్తం భవతి, అనిమిత్తత్వం భవతి, మిథ్యా భవతి. దానికంటూ ఒక పదార్థం లేదు. దాని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఇప్పుడు గాజు, గొలుసు, ఉంగరాలు ఇవన్నీ ఏమిటన్నాడు? వ్యవహారం కోసం మనం బంగారానికి పెట్టుకున్న పేర్లు. ఈ చదువు ఎక్కడన్నా చదివారండి ఇంతకుముందు మీరు? ఈ విద్య, ఇది విద్య అంటే అర్థమైందా? ఇలా తెలుసుకోవడం వల్ల మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇప్పుడు అద్వైతాన్ని తెలుసుకోవడానికి ఇదంతా ఒక మూలం. ఇప్పుడు అయిపోయింది కదా. యోగాచార మతం ఏం చేసింది? సౌత్రాంతికుణ్ణి, వైభాషికుణ్ణి నిరాకరించేశాం. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు యోగాచార్యుని నిరాకరించారు. తర్వాత శ్లోకం. అందుకనే ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఉల్లిపాయ ఉంది చూడండి, ఉల్లిపాయ. దాన్ని ఒలుస్తూ పోండి, ఏముంటుంది? ఏముండదు. ఉల్లిపాయ కూడా ఒక ఉదాహరణ. ఒలుస్తూ వెళుతూ ఏముండదు. ఇది అంతే. ఉన్నట్లుగా ఉల్లిపాయ ఉల్లిపాయ అన్నావు, ఎక్కడయ్యా ఉల్లిపాయ ఉన్నది? పై పొర తీసేయి, రెండో పొర తీసేయి, మూడో పొర, నాలుగో పొర, ఐదో పొర తీసేస్తే ఉల్లిపాయ ఎక్కడుంది? ఇలాగే తీసేస్తున్నాం మనం ఇప్పుడు అన్ని పొరలని. వీళ్ళు చెప్పే పేర్లు, నామరూపాలన్నీ కూడా నామరూప మన నాలిక మీద నడయాడుతున్న శబ్దం, పదం ఊరికే మనం ఉపయోగిస్తున్నాం కానీ నిజంగా లేదు. చిన్న విషయం చూడండి. ఇప్పుడు ఇది యుక్తి అంటారు, దీన్ని లాజిక్ అంటారు. అర్థమైందా? ఇంట్లో టీవీ ముందు కూర్చుంటే ఏమర్థమవుతుంది? క్లాసుకు వస్తే అర్థమవుతుంది. తర్వాత కారిక 26. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. చిత్తంన సంస్పృత, సంస్పృశత్యర్థం ఉండాలి, సంస్కృతం అని ఉన్నది 26వ కారికలో మొదటి లైన్లో. ఆ ఖా తీసేసి పా ఉండాలి, పా ఒత్తు ఉండాలి క్రింద. సంస్కృత కాదు, సంస్పృత.
సంస్పృశ్యత్యర్థం. సంస్పృశతి ఇది అర్థం. సంస్పృశత్యర్థం అని అర్థం. క్రింద లైన్లో కూడా అభూతో హి యతశ్చార్థః. యతశ్చార్థః అర్థో ఉంది, యతశ్చార్థః అని రాసుకోండి. చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తథైవ చ. అభూతో హి యతశ్చార్థః నార్థాభాసస్తతః పృథక్. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇందులోనే ప్రశ్న డైరెక్ట్గా లేదు, కానీ సమాధానం ఉన్నది. యోగాచార్యుణ్ణి ఎవరు ప్రశ్న వేసినట్లుగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. తర్వాత కారికల గౌడపాదాచార్యుల వారు యోగాచార్యుణ్ణి నిషేధిస్తారు. ఇక్కడ యోగాచార్యుడు ఒక ప్రశ్నకి ఊహించి దానికి సమాధానం చెప్తున్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఏమండి ఎవరో యోగాచార్యుని అడిగినట్లుగా ఆ ప్రశ్న మనం ఊహించుకోవాలి ఇక్కడ ఈ సమాధానాన్ని బట్టి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఏమండి బయట వస్తువులు లేవన్నారు కదా, బయట వస్తువులు లేవన్నారు, సరి అయిన జ్ఞానం కాదు అని ఎట్లా తెలుస్తుంది బయట వస్తువులు లేకపోతే? రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్ అనేది ఉంది కదా, రెండు ఉన్నాయి కదా. నువ్వు బాగా తెలిసే అంటారు కదా, నీకేమి తెలియదే అంటున్నారు కదా. సరి అయిన జ్ఞానం కాకుండా ఉండడం రెండు ఉన్నాయా లేదా? ప్రమాజ్ఞానం, భ్రమాజ్ఞానం. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటున్నావా లేదా? అర్థం చేసుకున్నాడు కానీ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు అంటున్నాం కదా. ఈ సరి అయిన జ్ఞానం, తప్పుగా అర్థం చేసుకునే జ్ఞానం, ఈ రెండు ఎట్లా వస్తాయి బయట వస్తువులు కనుక లేకపోతే? చూడండి ఎంత క్లిష్టమైన క్వశ్చన్. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పేటప్పటికి మనకు తల తిరుగుతుంది. మనకు తిరగదు, విశేషంగా ఆలోచించే వాళ్ళకి తిరగదు, వినే వాళ్ళకి తిరగదు, అర్థం కాని వాళ్ళు వేరే ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు బయట వస్తువులు లేకపోతే సరి అయిన జ్ఞానం కాదు, రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్. ఇప్పుడు టీచర్ గారు ఉన్నారు, ఒరే నీకు సరిగా అర్థం కాలేదురా అంటున్నారా లేదా? ఒరే నువ్వు బాగా అర్థం చేసుకున్నావురా అంటున్నారా లేదా? ఇప్పుడు రెండు జ్ఞానాలు ఉన్నాయా లేదా? టీచర్ గారు ఉన్నాయా లేదా? ఇక్కడ టీచర్ గారు ఒకరు ఉన్నారు, రిటైర్డ్ టీచర్ గారు. ఇప్పుడు 40 మంది స్టూడెంట్స్ ఉంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు రెండు జ్ఞానాలు ఉన్నాయి అంటే బయట ఒక లెక్క ఉంటే కదా వాళ్ళు రెండు జ్ఞానాలు వస్తాయి. బయట లెక్క బోర్డు మీద లేకుండా సరి అయిన జ్ఞానం లేకపోవడం రెండు ఎట్లా వచ్చినాయి అని ప్రశ్న. ఇప్పుడు పాము తాడు ఉంటే కదండి ఇది తాడు అని ఒక జ్ఞానం, మంచి సరి అయిన జ్ఞానం. పాము జ్ఞానం వస్తున్నది కదా కొంతమందికి, అదేం జ్ఞానం? రాంగ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆ బయట వస్తువులే లేకపోతే, ఇప్పుడు మనం తాడు పాము అంటున్నాం కదా, ఎందుకంటే చీకట్లో వెళుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత ఒక ముద్దులాగా ఉంటుంది. అది చూడంగానే రాత్రిపూట మనం బయటికి వెళితే దొంగవాడు అనుకుంటామా లేదా? దొంగతనం చేసేవాడు అక్కడ నుంచున్నాడు అనుకున్నాం. ఇప్పుడు అది చెట్టుకు మొద్దు, అది యాక్చువల్గా అది మనిషిగా కనపడింది వీడికి. అంటే ఇప్పుడు మనిషిగా కనపడటం అనేది సరి అయిన జ్ఞానమా, మిథ్యా జ్ఞానమా? మిథ్యా జ్ఞానం. అది మొద్దుగా కనపడితే సరి అయిన జ్ఞానం. ఇప్పుడు ఈ రెండు జ్ఞానాలు రావాలి అంటే అక్కడ మొద్దు ఉంటే కదా కనపడుతుంది. ఏమండి మీరు ఇందాక బాహ్య వస్తువులు లేవన్నారు కదా, లేకపోతే ఈ మిథ్యా జ్ఞానమని, ఈ సత్య జ్ఞానమని, సరి అయిన జ్ఞానమని రెండు జ్ఞానాలు ఎట్లా వస్తాయండి అని అడిగాడు. అవును నాయన నువ్వు అడిగింది బాగానే ఉంది క్వశ్చను. అట్లా అడిగినా కూడా తాడు జ్ఞానం, సర్పజ్ఞానం, అసలు తాడే లేదన్నాను అన్నప్పుడు ఏమైంది ఇక్కడ? విపర్యాస జ్ఞానము, పాము జ్ఞానము తప్పే, తాడు జ్ఞానం తప్పే. చూసారా? కుండ జ్ఞానం, మట్టి జ్ఞానం. కుండ జ్ఞానం ఏం జ్ఞానం? బ్రహ్మజ్ఞానం.
మిథ్యా జ్ఞానం. మట్టి జ్ఞానం, మట్టి జ్ఞానం సరి అయిన జ్ఞానం అంటున్నాడు. మట్టి జ్ఞానం సరి అయిన జ్ఞానం ఇందాక వరకు అక్కడ చెప్పాం. ఇప్పుడు వస్తున్నాం చూడండి. ఇందాక కొండ లేదన్నప్పుడు మట్టే ఉన్నదని చెప్పేసాం, అక్కడ అయిపోయింది. ఇప్పుడు మట్టికే మొసరు పెట్టాం. మట్టి జ్ఞానం అనేది సరి అయిన జ్ఞానం, కుండ జ్ఞానం అనేటువంటిది మిథ్యా జ్ఞానం. ఇప్పుడు ఈ రెండు జ్ఞానాలు రావడానికి మట్టి ఉంటే కదా వచ్చింది నీకు అన్నాడు. మట్టి ఉందని ఎవరు చెప్పారు నీకు? బంగారం ఉందని ఎవరు చెప్పారు నీకు? బంగార జ్ఞానం సత్య జ్ఞానం, ఆభరణ జ్ఞానం సరియైన జ్ఞానం కాదు అన్నాం ఇందాక. ఇప్పుడేం చెప్తున్నాం? అసలు బంగారం అనేది ఎక్కడుందయ్యా? నువ్వు పెట్టుకున్నావు ఆ పేరు. అది లోహం, అది పరమాణువు, అది ఒక ముడి పదార్థమే. కానీ నువ్వు బంగారం అని పేరు పెట్టావు. ఎవరండి పేరు పెట్టారు దానికి? నువ్వు పెట్టుకున్నావు బంగారం అని పేరు. అందుకని సత్యజ్ఞానము విపర్యాసమే, మిథ్యాజ్ఞానము విపర్యాసమే. ఏమంటే అక్కడ తాడు ఉంది, పాము అనేది పాము జ్ఞానం సరి అయిన జ్ఞానం కాదు. తాడు జ్ఞానం చెప్పండి. తాడు జ్ఞానం కొబ్బరి పీచు, అది తాడు కాదు. చూసారా ఎంత తెలివిగలవారు గౌడపదాచార్యుల వారు. యోగాచార్యుడే చెప్తున్నాడు వాళ్ళకి. మనం కూడా వాళ్ళ పక్కన నుంచున్నాం. యోగాచార్యుడు పక్కనే ఉన్నారు గౌడపదాచార్యుల వారు. తాడు జ్ఞానం సరి అయిన జ్ఞానం, తాడు మీద పాము చూస్తే మిథ్యా జ్ఞానం సరి అయిన జ్ఞానం కాదు, తప్పు జ్ఞానం అన్నాం, దోషభూయిష్టమైందన్నాం. అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రెండు జ్ఞానాలు రావడానికి బయట తాడుంటేనే కదండి వచ్చింది నీకు అంటాడు యోగాచార్యుడు. మొత్తాన్ని ఎవరు అడిగారు ప్రశ్న వేస్తే ఆయన అన్నారు, యోగాచార్యులు వారు ఏమంటున్నారు, అసలు తాడనేది ఎక్కడున్నది? లేదు కదా, కొబ్బరి పీచే కదా ఉన్నది, కొబ్బరి నారే కదండి ఉన్నది. అప్పుడు తాడు అనే పదం దాని యొక్క జ్ఞానం కూడా ఏం జ్ఞానం? అది సరి అయిన జ్ఞానం ఎట్లా అవుతుంది? కనుక సరి అయిన జ్ఞానము మిథ్య, మిథ్యా జ్ఞానము మిథ్య. కలలో అనేకమైనవి చూశారండి. కలలో చూసినవన్నీ సత్యమవుతాయా? కావు కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు 26వ కారిక, చిత్తం న సంస్పృశతి అర్థం. ఈ చైతన్యం అనేటువంటిది జ్ఞానం వచ్చింది కదా ఇక్కడ. ఈ జ్ఞానం అనేది చైతన్యం అంటే విజ్ఞానం, అధిష్టానం అని అర్థం. ఈ అధిష్టానం న అర్థం సంస్పృశతి, బాహ్య పదార్థాన్ని స్పృశించదు. బాహ్య పదార్థాన్ని న స్పృశతి, స్పృశించదు. న తథా ఏవచ, అంతేకాదు అర్థాభాసం, అది మిథ్యా పదార్థ అన్నారు. ఈ చైతన్య జ్ఞానం అనేది పోయి దాన్ని స్పృశించడంలా. ఇప్పుడు ఈ చైతన్యం అనేది వెళ్ళి కొండని స్పృశిస్తోందా, మట్టిని స్పృశిస్తోందా? నేను తెలుసుకున్నాను అంటున్నారు కదా. ఇప్పుడు ఇది కొండని తెలుసుకుంటోందా, మట్టిని తెలుసుకుంటోందా? కొండ మిథ్య, మట్టి మిథ్య. భూమిలో ఉన్నటువంటి పరమాణువుల సమూహం ఇది. మట్టి అని పేరు నువ్వు పెట్టావు, నువ్వు పెట్టుకున్న పేరే. కానీ ఆ పెట్టుకున్న పేరుని సత్యం అనుకొని, ఆ పెట్టుకున్న పేరుతో ఒక ఆకారం రాగానే అది సత్యం అనుకొని నువ్వు మిథ్యలో ఉండి విపర్యాసం అంటారు దీన్ని. ఇప్పుడు దారం అండి సత్యం అన్నాం ఇందాక. ఇప్పుడు దారం అనే జ్ఞానం సత్య జ్ఞానం అన్నాం. ఇప్పుడే ఉంటున్నారు చూసారా, అసలు అది కూడా సత్యం కాదు. దారం అనేది ఏమిటండి? దూది. దారం అనేది ఒక సత్యమా, దూది సత్యమా? దూది సత్యం. అప్పుడు దారం అనేది కూడా విపర్యాసమే, మిథ్యాజ్ఞానమే. ఏమిటి నాయన, సత్యజ్ఞానం మిథ్యాజ్ఞానం అన్నాడు, రెండు మిథ్యాజ్ఞానమే అన్నాడు. ఇప్పుడు అది చెప్తున్నారు. అర్థ ఆభాసం, అది మిథ్యా పదార్థం. అంటే ఏమిటి? నిజంగా లేదు, నిజంగా లేదు, మిథ్యా పదార్థమే. యతః, ఎందుకంటే అర్థ అభూతః న అర్థాభాసః పృథక్తతః. నిజమైన వస్తువు నాన్ ఎగ్జిస్టెంట్ అంటే లేదు అని. ఆభాస అభూత అంటే లేదు. స్వప్న పదార్థవత్, నిజమైన వస్తువు నువ్వు అనుకుంటున్నావే అది లేదు. స్వప్న పదార్థవత్, స్వప్నంలో పదార్థం చూశావు. స్వప్నంలో కలలో
ఎన్నో చూస్తున్నాం మనం. అవి ఉన్నాయా? కలలో పదార్థం లాగానే నువ్వు చూసినంత మాత్రాన కలలో అన్ని పదార్థాలు చూసావు. పొద్దున్నే లేవంగానే అవి ఎక్కడున్నాయని అడుగుతావా? ఎక్కడున్నాయని అడగవు. కనుక కలగనేవాడు కలలో ఉన్నంతసేపు కలలో పదార్థాలన్నీ నిజం, యథార్థం. మెలకు వచ్చిన తర్వాత ఆ కలలో ఉన్న పదార్థాలన్నీ నిజం కాదని తెలుస్తుంది. కలగనేవాడికి కలలో ఉన్న పదార్థాలు సత్యం అని అనిపిస్తుంది, యథార్థం అనిపిస్తుంది. కల నుంచి మెలకు వచ్చిన తర్వాత ఆ పదార్థాలన్నీ యథార్థమా అయథార్థమా? అయథార్థం, యథార్థం కాదు. అవునా కాదా? అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవారికి, అజ్ఞానం అనే నిద్రలో ఉన్నవారికి ఈ వస్తువులన్నీ కూడా యథార్థంగానే ఉంటాయి. అజ్ఞానం అనే నిద్రలో నుంచి మెలుకున్న వారికి, జ్ఞానాన్ని పొందిన వారికి, జ్ఞాని దృష్టిలో ఇవన్నీ అయథార్థం. కనుక నువ్వు నిద్రలో ఉన్నంతసేపు స్వప్నం సత్యం, మెలుకు వచ్చిన తర్వాతనే స్వప్నం మిథ్య. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నంతసేపు నీకు ఈ జగత్తు నామరూపాలు సత్యం. నువ్వు ఆ జ్ఞాన స్వరూపానికి మేలుకున్నప్పుడు మాత్రమే అది అసత్యం అని తెలుస్తుంది. కానీ గురువుగారు చెప్పినంత మాత్రాన తెలియదు. నిద్రపోతున్నాడు, కలగంటున్నాడు. ఒరేయ్ నువ్వు కలగ, ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని నువ్వు కలగ అనేదంతా సత్యం కాదు, సత్యం కాదంటే వాడికి అర్థమవుతుందా? ఒక పక్కన కూర్చొని చెప్తున్నావు, వాడు నిద్రపోతున్నాడు, కలగంటున్నాడు, కలలో ఉన్నాను సత్యం అనుకుంటున్నాడు. నువ్వు పక్కన కూర్చొని నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలో ఉన్నప్పుడు కలగంటున్నావు, కలగనేటప్పుడు అన్నీ చూస్తున్నావు, నువ్వు చూసేవన్నీ మిథ్య అంటే వాడికి ఏమన్నా అర్థమవుతుందా? అవుతుందా? వాడికి ఎప్పుడు అర్థమవుతుంది? మెలకువ. ఓ బకెట్ నీళ్లు తీసుకొచ్చి వాడి తల మీద పోస్తే మేలుకుంటాడు. అప్పుడు టక్కున కలలో పదార్థాలన్నీ సత్యం కాదని తెలుసుకుంటాడు. అదేవిధంగా మహావాక్యం అనే బకెట్ నీళ్లు మన తల మీద పోస్తే, అజ్ఞానం పోతే చెప్పగా ప్రతి క్లాసు కడగడమే. మన బుర్రలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక్కొక్క కారిక చదువుకుంటూ పోతే ఈ విధంగా 15 సంవత్సరాల నుంచి ఇదే హాల్లో చదువుతున్నాం. ఎవరండి 15 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి చూస్తాం. వాళ్ళకి డిగ్రీ ఇవ్వాలి, సర్టిఫికేట్. 4, 5 వస్తున్నారు కంటిన్యూస్గా. అది 6. మిగతా వాళ్ళందరూ కొద్ది సంవత్సరాల నుంచి వస్తున్నారు. కనుక ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అక్కడంటే మేలుకోవడం టక్కున మేలుకొని కూర్చుంటాం, ప్రారంధం లేపుతుంది అక్కడ. ఇక్కడ గురువుగారు కూర్చొని చెప్పి ఎన్నిసార్లు చెప్తే ఈ అజ్ఞానం పోతుంది ఒక రోజుకి. మెలుకు వస్తుందా రాదా? ఒక రోజుకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అజ్ఞానం అనే నిద్రలోంచి మేలుకుంటాం మనం. అలా మేలుకున్నప్పుడే వాడికి మాత్రమే ఇది అయథార్థం అని తెలుస్తుంది. గౌడపాదాచార్యుల వారు మేలుకున్నారు, అందుకని వారికి తెలుసు. ఆ శాస్త్రం చదివినటువంటి గురువు మేలుకున్నారు, వాళ్ళకి తెలుసు. శిష్యులను మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేలుకునేవాళ్ళు మేలుకుంటారు, లేకపోతే నిద్రపోతారు. ఇట్లా మేలుకోకుండా ఉదయాన్నే కౌసల్య సుప్రజ రామ ఆయన్ని మేలుకొలుపుతున్నారు. ఆయన అసలు నిద్రేపోడు. భగవంతుడు ఆయన నిద్రపోడు. నిద్రపోనటువంటి పరమాత్ముడిని కౌసల్య సుప్రజామ రామ అని చెప్పి మేలుకొలుపుతున్నాం. మన నిద్రపోతూ అజ్ఞానం అనే నిద్రలో మేలుకోకుండా గురువుగారు ఎంత చెప్తున్నా సరే మనం మాత్రం అజ్ఞానం ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం. కనుక మనం నిశ్చయం చేసుకోవాలి, నేను అజ్ఞానం నుంచి త్వరగా బయటపడాలి, ఆత్మ అజ్ఞానం నుంచి బయటపడాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించండి. అందుకోసం తిరుపతి వెళ్ళండి. తిరుపతి వెళ్ళి నాకు ప్రసాదం తెచ్చిపెట్టండి. ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఇప్పుడు ఏం అడగాలి మీరు? నాకు ఆత్మజ్ఞానం కలగాలి, అజ్ఞానం త్వరగా పోవడానికి నాకు సహాయం చెయ్యి ఓ భగవంతుడా అని ప్రార్థించాలి. అప్పుడు మన దుఃఖాలన్నీ పోతాయి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.